హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పౌర్ణమి అని మంచం మీద పడుకోకుండా హాల్లో కింద పడుకున్నాను ఫ్రెండ్స్. తలుపు తీసి పెట్టి పడుకున్నాను. అనుకోకుండా ఉడత వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇంట్లోకి ఎట్లా వచ్చిందో ఏమో. ఉడత వచ్చి దేవుడి మూలకెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఎట్ట తిరుగుతుందో. సడన్గా ఈ ఉడత ఎందుకు వచ్చిందో ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, నేనేం దాన్ని ఏం అనలేదు ఫ్రెండ్స్. అసలు ఏం చేస్తుందో చూద్దామని నేను చూస్తూ ఉన్నాను. అది అటు ఇటు తిరుగుతూ ఉంది. దేవుడి వైపు, గుడి వైపుకి వెళ్తుంది, అటు ఇటు తిరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అది ఎలా బయటకు వస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ ఉడత ఇలా ఇంట్లోకి రావటం మంచిదేనా ఫ్రెండ్స్? మంచిదైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? నేను ఇది బయటికి వెళ్ళగొట్టాలా లేకపోతే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఉడత చూడండి ఫ్రెండ్స్, బియ్యపిండితో ముగ్గేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ బియ్యపిండి ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్. నాకుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో చూడండి. ఇందుకేనేమో పెద్దవాళ్ళు బియ్యపిండితో ముగ్గులు వేయండి, చీమలు ఇట్లాంటివి తినటానికి ఆహారంగా ఉంటుందని పెద్దవాళ్ళు ఇంటి ముందు ముగ్గేయమంటారు ఫ్రెండ్స్ బియ్యపిండితో. ఇక్కడ నేను కబ్బోర్డు కొంచెం ఖాళీగా పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో దూరినట్టుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేదు, ఇది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్, దూరలేదు. నాకే వెళ్ళటానికి భయం అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఉడత దగ్గరికి చూడండి ఎలా ఉందో. మళ్ళీ దేవుడి గుడి కిందకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది ఫ్రెండ్స్? బయటికి ఎదురు చూస్తున్నాను. శ్రీరామయ్య ఉడత ఇంట్లోకి వస్తే శ్రీరాముడు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. మీరేమంటారో చెప్పండి కామెంట్ రూపంలో. అనుకోకుండా ఈరోజు పౌర్ణమి రోజు అసలు ఎప్పుడు మా ఇంట్లోకి ఉడత రాలేదు ఫ్రెండ్స్. రావడానికి అవకాశం కూడా లేదు. అలాంటిది ఈరోజు ఉడత వచ్చింది, లోపలికి వచ్చింది. ఒకవేళ ఎప్పుడైనా బయట తిరుగుతాయి కానీ అటు ఇటుగా ఈరోజు లోపలికి వచ్చేసింది ఫ్రెండ్స్ డైరెక్ట్గా. గుడి కింద చూడండి ఫ్రెండ్స్ ఎట్టు నక్కుందో. పాపం మనం ఏమన్నా చేస్తామేమోననే భయపడుతున్నాయి, కానీ దాని అంతటా అదే బయటికి వెళ్ళాలి. నేనేం చేయను ఫ్రెండ్స్.